ఎవ్రీవన్. సో రేషనలిస్ట్స్ అండ్ హ్యూమనిస్ట్స్ ఏమైనా మిస్ఇన్ఫర్మేషన్ షేర్ చేసినా, ఏదైనా చెప్పినా నేను దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేసి నా కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేయడం, వీడియోస్ చేయడం చేస్తుంటాను. అయితే అలా చేస్తున్నప్పుడు జిక్యాసి అని చెప్పి సత్యాన్వేషి క్వశ్చన్ ఎవ్రీథింగ్ కో హోస్ట్గా కూడా వచ్చారు. తను ఏం చెప్తున్నారంటే, అంటే మనం ఎవరైనా ఫ్యాక్ట్ చెక్ చేస్తూ ఉంటే వాళ్ళ ఫాలోవర్స్ వచ్చి మనకు స్పామ్ చేస్తారనమాట. తను ఏం చెప్తుందంటే, ఎవ్రీ వన్ నోస్ హూ ఈస్ మేకింగ్ మనీ బై యూజింగ్ గాడ్ యాజ్ ఎ ప్రీటెక్స్ట్. లుక్ ఎట్ హూస్ ఈవెన్ పుట్టింగ్ అప్ యూపీఐ ఐడీస్ టు బెగ్. అంటే వీళ్ళు ఏమంటారంటే, రేషనిస్ట్ని ఫ్యాక్ట్ చెక్ చేయడం వద్దు, ఫస్ట్ వెళ్ళి దేవుడిని ఎవరినైతే పేరు చెప్పుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్వశ్చన్ అయ్యి, లేకపోతే వాళ్ళే యూపీఐస్ పెడతారు అని చెప్పి అందరికీ బ్రెయిన్ వాష్ చేస్తుంటారు అనమాట. సో నేను చెప్పాను, యూ మీన్ టు సే రేషన్ అడ్మిన్స్ డింట్ షేర్ యూపీఐ అని చెప్పాను అనమాట. రేషన్ అడ్మిన్స్ కూడా యూపీఐ షేర్ చేశారు అని. అయితే తను రిప్లై ఇవ్వలేదు. మళ్ళీ ఏం చేస్తారంటే, మళ్ళీ వాళ్ళు సైలెంట్గా ఉండరు. మళ్ళీ వాళ్ళు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వస్తారనమాట. షో మీ వేర్ ద వాట్ దోస్ డీటెయిల్స్ ఆర్ అని చెప్పి మళ్ళీ చూడండి, ఇక్కడ 5 days అప్పుడు వచ్చి మళ్ళీ మెసేజ్ చేసింది. సో వీళ్ళు ఏంటంటే, ఊరికే నువ్వు వచ్చి మళ్ళీ ఫోన్లే అని మనం ఏమన్నా ఇమేజ్ చేసి ఇదిగోండి చూడండి అని చెప్పి ఈ ఇమేజ్ పెట్టాను అనుకోండి, వాళ్ళు నమ్మరు. నాకు ఎట్లా చూపి, లైవ్లో చూపి అని అంటుంటారు అనమాట. సో మనం ఏం చేద్దామంటే, సోర్స్ వచ్చేసి క్వశ్చన్ ఎవ్రీథింగ్ ఎపిసోడ్ 10 లైవ్ స్ట్రీమ్ మనం వెళ్ళి చూద్దాము. ఇక్కడ తన మెసేజ్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను ఏమొచ్చిందని. ఇదిగోండి జిజ్ఞాసి, ఇక్కడ చూడండి. నేను ఎవరితో అయినా మాట్లాడుతూ ఉంటే ఇక్కడికి వచ్చి ఆ కనెక్టింగ్ థ్రెడ్లో వచ్చి మాట్లాడతారు. జిజ్ఞాసి 7 months అప్పుడు ఈ అకౌంట్ ఓపెన్ చేసి, మోస్ట్లీ అన్ని ఫేక్ ఐడీసే అండి వీళ్ళు. అన్ని నోటిఫికేషన్స్ వీళ్ళు చూసుకోరు, ఎందుకంటే ఫేక్ ఐడీస్ టెక్న చూసుకుంటారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే, ఫేక్ ఐడీస్తో వస్తారు, క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు అనమాట. ఎవరు మనమైనా ఫ్యాక్ట్ చెక్ చేసి చెప్తున్నప్పుడు మనం ఏం చేద్దామంటే, క్వశ్చన్ ఎవ్రీథింగ్ ఛానల్కి వెళ్ళి, లైవ్కి వెళ్ళి మనము ఎపిసోడ్ 10కి వెళ్ళి చూద్దాం. ఎందుకంటే ఇవన్నీ స్టార్టింగ్లో పెట్టిన ఐడీస్ అనమాట, యూపీఐలు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు థ్యాంక్స్ పెట్టని సూపర్ చాట్లు చేస్తున్నారు కదా, ఇవన్నీ పక్కన పెట్టేసేసి ఎవరు ఎక్కడ చేయలేదు, మేము ఇంతవరకు చేయలేదు యూపీఐలు అని చెప్పేసి అందరినీ నమ్మిస్తుంటారు అనమాట. మనం ఏంటంటే ఎక్కడో ఒక్కడ కొన్ని దొరికిపోతారు కదా, అట్లా ఏంటంటే ఎపిసోడ్ 10లో మళ్ళీ డిస్క్రిప్షన్లో తీసేయడం మర్చిపోయినారు. 11th ఎపిసోడ్లో ఉన్నట్టుంది, కొన్ని వాటిల దగ్గర ఉందన్నమాట. మీరు ఏం చేస్తారంటే, మోర్కి వెళ్ళి ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. ఇక్కడ పాజ్ చేసి చూడండి. ఇట్లా మనం పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళే పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టుకుంటారు. పెట్టుకొని మనకు వచ్చి మాకు చూపించండి, మీకు దమ్ము ఉంటే చూపించండి, ధైర్యం ఉంటే చూపించండి అని అంటారు. ధైర్యం ఎందుకు? మీకు ఎపిసోడ్ 10కి వెళ్ళి క్వశ్చన్ ఎవ్రీథింగ్ ఎపిసోడ్ చూస్తే తెలిసిపోతుంది.